హలో సార్, మీకు ముందుగా హ్యాపీ డాక్టర్స్ డే. డాక్టర్స్ డే స్పెషల్గా మీ ఫ్యామిలీతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాలుగా మీరు సర్వీస్ చేస్తున్నారు సార్, చెప్పండి. మా ఫాదర్ ఇన్స్పిరేషన్తో, అంటే ఈ వాజ్ అంటే ఫ్యామిలీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, యాజ్ ఎ బిజినెస్ మెన్గా తను కోరుకున్నది ఏంటంటే పిల్లలు డాక్టర్స్ కావాలని కోరుకున్నారు. శృతి మ్యామ్, సర్వేంద్రియానం నయనం ప్రధానం, ఈ మాటని గత కొన్ని సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం. కళ్ళు లేకపోతే ప్రపంచమే లేదు అని. సో దానికి మీరు మీ సేవలు అందిస్తూ ఉన్నారు. కళ్ళకి సంబంధించి ఎలా అనిపిస్తూ ఉంది? మీరు ఎన్ని సంవత్సరాలుగా మీ సర్వీస్ చేస్తూ ఉన్నారు? Out of all the sense organs, eye is a major thing. డాక్టర్స్ కూడా లవ్లో పడతారా? సో ఎలా పడతారు విషయం చెప్పండి. Issues are very common. అది అరేంజ్డ్ అయినా లవ్ అయినా ఆ ముందు వరకే. వన్స్ యూర్ మ్యారీడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్, లవ్ అయినా అరేంజ్డ్ అయినా. ఒక డాక్టర్ మరొక డాక్టర్ని ఎందుకు అసలు మ్యారేజ్ చేసుకుంటారు చెప్పండి సార్? అండర్స్టాండ్ ద ప్రొఫెషన్ అండ్ దే అండర్స్టాండ్ ద ఫ్యామిలీ లైఫ్. నవ్య చెప్పండి, నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కెరీర్ కాబట్టి. మీరు మీ లైఫ్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? ప్రతి అమ్మాయికి కొన్ని కళలు ఉంటాయి అంటారు కదా. ఇప్పుడు నాకు కెరియర్ మీద ఎక్కువ దృష్టి ఉంది. లైక్ బికాజ్ నేను యంగ్ 30 years old 35 years old డాక్టర్స్ని చూస్తుంటాను బయట. దే ఆర్ సెటిల్డ్, దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. అంటే పేషెంట్స్ని ముందు పెడుతున్నారు ఫస్ట్, ఫ్యామిలీని కూడా డెఫినెట్లీ ముందు పెట్టాలి. కార్తిక్ గారు, కార్డియాలజీ అనగానే ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కరోనా చాలామంది గుండె జబ్బుతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కార్డియాక్ అరెస్ట్ విన్నాం చాలా కేసెస్. సో అప్పుడు మీ సర్వీస్ ఎలా ఉండింది చెప్పండి. కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత చాలామందికి ఏంటంటే ఈ మధ్యలో పోస్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్, పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ అనేది హార్ట్ డిజీజెస్, సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అందరూ వరి అవుతున్నారు. సో అలాంటిది అనేది ఇప్పటివరకు యాక్చువల్గా ఒక అమ్మ అవ్వడం అనేది చాలా చాలా అందరికీ, అమ్మాయిలు పెళ్ళైన ప్రతి అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది కామన్గా. సో ఒక ప్రెగ్నెంట్ లేడీ మీ దగ్గరికి వచ్చినప్పుడు, ద ఫస్ట్ 3 monthsలోనూ సెకండ్ మంత్లోనూ వచ్చినప్పుడు మీరు ఇచ్చే ది బెస్ట్ సజెషన్స్ ఏమిటి? మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అంటే 3 months ముందే వెళ్ళాలి గైనకాలజిస్ట్ దగ్గరికి. వెళ్తే దే విల్ సజెస్ట్ యూ. అంటే లైక్ ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, పాలిసిస్టిక్ ఓవరీస్ లేకపోతే ఒబేసిటీ ఉంది. నవ్య గారు చెప్పండి, నెక్స్ట్ జనరేషన్ ఒకవేళ మేము ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నాం, బైపీసీ తీసుకున్నాము, మా గోల్ అదే అని చెప్పే వాళ్ళకి, అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు యాజ్ ఎ న్యూ జనరేషన్ కాబట్టి? హార్డ్ వర్క్ ఈస్ ద మెయిన్ థింగ్ అబౌట్ గోయింగ్ ఇన్ టు బైపీసీ ఫస్ట్. లైక్ ఫస్ట్ ఫిజియాలజీ, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి బయటికి రావడం ఈజ్ అ బిగ్ థింగ్. హాయ్, అందరికీ నమస్కారం. మెగా9 హెల్త్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నాను. మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తూ ఉంది. డాక్టర్స్ డే స్పెషల్గా ఈరోజు ఒక ముఖ్యమైన ఫ్యామిలీని కలవబోతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఒకటే ఫ్యామిలీలో ఇంతమంది డాక్టర్స్ ఉండడం అనేది మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటి ఫ్యామిలీనే ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. మనందరికీ సుపరిచితులే, మన ఛానల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాం. డాక్టర్ విజయభాస్కర్ గారు ప్రముఖ ఆర్థోపెటిక్, అలాగే డాక్టర్ సువర్ణ గారు మనకి గైనకాలజిస్ట్గా నా ముందున్నారు, అలాగే కార్తిక్ గారు కార్డియాలజిస్ట్గా మన ముందున్నారు, అలాగే మన శృతి గారు ఆప్థమాలజిస్ట్గా మన ముందున్నారు, అలాగే నవ్య గారు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని తన సర్వీస్ అందిస్తున్నారు. సో వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. అసలు ఒక ఫ్యామిలీలో ఇంతమంది డాక్టర్స్ ఎలా కావడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి, ఎవరు ఇన్స్పిరేషన్, దీనికి సంబంధించి మాట్లాడుతూనే వాళ్ళ సర్వీస్ చాలా చాలా ఉన్నతమైన సర్వీస్. ఎవరినైనా మనం భగవంతునితో పోలుస్తామంటే అది ఒక్క డాక్టర్ని ప్రాణదాత అంటాం. మరి అలాంటి ప్రాణదాతలందరూ ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమం చేయడానికి. ముందుగా డాక్టర్ విజయభాస్కర్ గారితో మొదలు పెడదాం. సార్, ఎలా వచ్చారు ఈ ఫీల్డ్లోకి? ఎన్ని సంవత్సరాలుగా తన సర్వీస్ని అందిస్తున్నారు? ఆ మాటలు కనుక్కుంటూ ఫ్యామిలీకి సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, మీకు ముందుగా హ్యాపీ డాక్టర్స్ డే. డాక్టర్స్ డే స్పెషల్గా మీ ఫ్యామిలీతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాలుగా మీరు సర్వీస్ చేస్తున్నారు సార్, చెప్పండి. మా ఫాదర్ ఇన్స్పిరేషన్తో, అంటే
ఈ వాజ్ అంటే ఫ్యామిలీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు. యాజ్ ఎ బిజినెస్ మెన్గా తను కోరుకున్నది ఏంటంటే పిల్లలు డాక్టర్స్ కావాలని కోరుకున్నారు. నాతో మొదలైన మా ఫ్యామిలీలో యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్గా నన్ను సింగరేణి కాలరీస్ ఏరియా హాస్పిటల్లో మొదట పనిచేయడం జరిగింది. ఆ తర్వాత గోదావరిఖన్ ఏరియాలో సూర్య హాస్పిటల్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత క్రమేణా హైదరాబాద్లో ఈ రవి హీలియోస్ హాస్పిటల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూస్గా వేరియస్ ఆర్గనైజేషన్స్లో అంటే ఒక ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీ కూడా మా ద్వారా, మా కుటుంబం ద్వారా, మాది జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో మా పేరెంట్స్ కాకుండా మేము 3 బ్రదర్సు, అలాగే 7 పిల్లలు ఉన్నారు. మేమంతా మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఒకటే కుటుంబం, ఒకటే ఇల్లు, ఒకటే కిచెన్లో మెయింటైన్ చేస్తూ కంటిన్యూస్గా ఒకరినొకరు ప్రతి కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఆ తర్వాత నా తర్వాత మా ఇంట్లో మా పిల్లలు డాక్టర్స్ అవడం, అందులో దాదాపుగా ఇప్పుడు 8 మంది డాక్టర్స్ మా ఇంట్లో ఉండడం, మా కుటుంబంలో ఉండడం. ఇప్పుడు ఒక 3 డాక్టర్స్ లేరు ఇందులో, వారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వలన మేము ఉన్న డాక్టర్స్, ఇప్పుడు అవైలబుల్ ఉన్న డాక్టర్స్ ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా సింగరేణి హాస్పిటల్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పనిచేసినప్పుడు ఎక్కువగా నేను ఈ ప్రొఫెషనల్గా అలాగే ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీకి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. 2000లో అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు విజిట్ చేసినప్పుడు వారు అప్పుడు ఆర్టిఫిషియల్ లిమ్స్ కోసం ఈ ఏదైతే డిఫెన్స్లో వేస్ట్ మెటీరియల్ ఉంటుందో తద్వారా క్యాలిపర్స్ని తయారు చేయించడానికి వారు ఒక వర్క్షాప్ నిమ్స్లో చేయడం జరిగింది. అప్పుడు వారిని చూసి ఈ వికలాంగులకు సర్వీస్ చేయాలి అనే ఆలోచనతో 2000 క్రమేణా రెగ్యులర్గా కలెక్టర్సు, అలాగే మెప్మా, జిహెచ్ఎంసి, వేరియస్ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ లైక్ మన లయన్స్ క్లబ్ కానీ రోటరీ క్లబ్ ద్వారా రిఫర్ చేసే వికలాంగులకు సకలాంగులకు చేసే కార్యక్రమంలో చిన్న మైక్రో సర్జరీస్ ద్వారా వారికి లిమ్స్ కరెక్షన్ చేసి వారికి క్యాలిపర్స్ కానీ ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు కింద పాకే వాళ్ళను నడిచే విధంగా, నిలబడే విధంగా, వారి వృత్తి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని వారు ఈ సొసైటీలో నిలబడే విధంగా, వాళ్ళు సంపాదించే విధంగా, అలాగే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే విధంగా ప్రయత్నం చేయడంలో ఈ వికలాంగులకు చేసే కార్యక్రమాల్లో ఒక భాగంగా ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ గత 32 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దానికి మేము దివ్యాంగ్జన్ అనే కార్యక్రమం మా డిజేబుల్ ఫౌండేషన్ ద్వారా, అలాగే బీఎల్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ మా తల్లిదండ్రుల పేరు మీద పెట్టి నడవడం జరిగింది. క్రమేణా 2015 తర్వాత ఎప్పుడైతే మోస్ట్ నెగ్లెక్టెడ్ బెగ్గర్స్ ఉంటారో, యాచకులు, వాళ్ళని పట్టించుకునే ఆర్గనైజేషన్ లేదు. గవర్నమెంట్ కూడా ఇగ్నోరెంట్గా ఉండేది. ఎన్జిఓస్ కూడా ఎక్కువగా వివిధ వేరే ఆర్గనైజేషన్లో చేసేవాళ్ళు కానీ బెగ్గర్స్కు చేసేవాళ్ళు కాదు. దాని నిమిత్తం మేము స్ట్రీట్ మెడిసిన్ అనే ఒక కార్యక్రమాన్ని, అంటే ఎక్కడైతే బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్స్, రోడ్స్ పైన ఉండే బెగ్గర్స్కి వారిని ఆన్సైట్ ట్రీట్మెంటు, మెడికల్ ట్రీట్మెంటు ఇవ్వడం, బాగా సిక్ అయిన వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్లో వాళ్ళకి రిఫ్రెష్ చేసి, వాళ్ళకి మా స్టాఫ్ 4th క్లాస్ ఎంప్లాయీస్ గడ్డాలు గీసి, స్నానాలు చేయించి, డ్రెస్సులు ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు రికవర్ అయ్యే విధంగా చూడడం. రికవర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బెగ్గింగ్ చేయకుండా వాళ్ళకి వీలైనంత వరకు అట్లీస్ట్ ఒక 8 నుంచి 12,000 రూపాయల శాలరీ గల వాచ్మెన్ పోస్టులు కానీ, లిఫ్ట్ బాయ్స్ కానీ, ఇలా వేరియస్ మాకు తెలిసిన కంపెనీస్లో పెట్టడం. ఎవరైతే మళ్ళీ పని చేయలేని పరిస్థితులు ఉంటే వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానీ, ఆర్ఫన్ సెంటర్స్లో కానీ పెట్టేసి వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వడం అన్నది ఈ యొక్క నిస్సాయిజన్ అనే ఒక ఆర్గనైజేషన్ని మేము, ఇది స్ట్రీట్ మెడిసిన్ అనేది వరల్డ్ వైడ్ ఆర్గనైజేషను, పెన్సిల్వేనియా హెడ్ క్వార్టర్సు. దానికి అనుగుణంగా మేము ఇండియాలో నిస్సాయిజన్ అనే ఒక కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ 2 ఆర్గనైజేషన్ ద్వారా మా ఎంటైర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా, సోషల్గా, అలాగే ప్రొఫెషనల్గా కూడా సపోర్ట్ చేస్తున్నారు. తద్వారా నేను మా కుటుంబ సభ్యులతో
డాక్టర్స్ ఫ్యామిలీతో మేము ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతున్నాం. చాలా సంతోషంగా ఉంది సార్, మీరు ఇన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, సర్వీస్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంది. సువర్ణ గారు మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా యాజ్ అ గైనకాలజిస్ట్గా మీరు సేవలు అందిస్తూ ఉన్నారు? మీరు ఒక మాతృమూర్తిగా ఉంటూ మరొకరికి అమ్మ అనే పిలుపుని అందించడం అంటే గైనకాలజిస్ట్ మెయిన్ అదే కదా. చాలా సంతోషంగా ఉంటుంది ఎవరైనా తల్లి అవ్వడం అనేది. సో ది బెస్ట్, మీ సర్వీస్లో ది బెస్ట్ అని చెప్పేది ఏదన్నా ఉందా? ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు చెప్పండి. నేను ఫస్ట్ ఇక్కడ 96 to 99 గాంధీ హాస్పిటల్లో పీజీ చేశాను. కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. 88 బ్యాచ్ మాది. సో ఒకసారి పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఫెర్నాండెజ్లో రిజిస్ట్రార్గా ఒక 6 months చేశాం. అక్కడ ఎపిడ్యూరల్ అనాల్జీసియా, పెయిన్లెస్ లేబర్. ఓకే. రియల్లీ అదొక వరం లాంటిదే కదా తల్లికి, పెయిన్స్ లేకుండా డెలివరీ అవ్వడం అనేది. సో అక్కడ దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అక్కడ ఫెర్నాండెజ్ హాస్పిటల్లో. తర్వాత సింగరేణిలో జాయిన్ అయ్యాము. సింగరేణిలో జాయిన్ అయిన తర్వాత చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మాకు. వెజనల్ హిస్టెక్టమీస్ అంటే లైక్ గర్భసంచి తీసేయడము, కొంతమందికి కిందికి జారి ఉన్న వాళ్ళకు కింద నుంచే తీసేయడం, పైన ఎలాంటి ఇన్సిషన్ లేకుండా. తర్వాత మనకు నార్మల్ డెలివరీస్ ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ బ్లాడర్లో సిస్టోసిల్ అనే ప్రాబ్లం ఉంటుంది. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకు, బిగ్ సైజ్ బేబీస్ ఉన్న వాళ్ళకు లాక్స్ పెరీనియం ఉంటుంది, ఇంట్రోసిల్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ సర్జరీస్ ఇవన్నీ మాకు సింగరేణిలో నేర్పించారు. ప్లస్ గాంధీలో కూడా మాకు చాలా లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ సర్జరీస్ చాలా నేర్పించారు. సో మనము అందరికీ హెల్ప్ చేయడము. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత గోదావరి ఖనికి వచ్చి సింగరేణి తర్వాత సూర్య హాస్పిటల్లో అందరం స్టార్ట్ చేసాం మేము. మాతో పాటు జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ అందరూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండేది. మా హస్బెండ్ డాక్టర్ విజయభాస్కర్ తను ఎప్పుడు ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ సర్వీస్. అప్పుడు కూడా మేము లైక్ రూరల్లో చాలా మెడికల్ హెల్త్ క్యాంప్స్ పెట్టారు, చాలా ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్స్ పెట్టారు అక్కడ. అంటే లైక్ నియర్ బై విలేజెస్లో అంతా అనమాట. ప్రతిదానికి మేము కూడా వెళ్ళే వాళ్ళము. లైక్ అవేర్నెస్, అప్పట్లో హిస్టెక్టమీస్ అన్నెసరీగా చాలా మందికి చేసేవాళ్ళండి. లైక్ జస్ట్ వైట్ డిశ్చార్జ్ ఉంటే హిస్టెక్టమీ చేసేయడము, ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటే లైక్ అసిడిటీ పెయిన్ ఉన్నా కూడా తీసుకొని వచ్చి హిస్టెక్టమీ చేసేయడము అలాంటివి ఉండేది. సో అలాంటివన్నీ నివారించడానికి మేము ఎడ్యుకేషనల్ క్యాంప్స్ కూడా చాలా చేసాము అక్కడ, పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి. అక్కడ అంతా అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, చైల్డ్ అంటే లైక్ బాల్య వివాహాలు అయిపోతుంటాయి. 25 yearsకి ట్యూబెక్టమీ అయిపోతుంది, 27 yearsకి హిస్టెక్టమీ కూడా అయిపోతుంది. సో అక్కడ లైక్ ఇప్పుడు మనకు గర్భసంచి క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి మనకు గార్డాసిల్ వ్యాక్సిన్ వచ్చింది. దాంట్లో కూడా ఇప్పుడు హై రిస్క్ టైప్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది మనకు మోస్ట్లీ 97% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కాజ్ చేస్తుంది. అది మనకు యూజువల్గా మనకు ఏంటంటే త్రూ సెక్సే వస్తుంది అనమాట, సెక్షువల్ కాంటాక్ట్ ద్వారానే వస్తుంది. ఈవెన్ బాయ్స్కి కూడా ఈ వ్యాక్సిన్ వేస్తారనమాట. వాళ్ళకు కూడా పెనైల్ క్యాన్సర్ రాకుండా, లైక్ జెనైటల్ వార్డ్స్ రాకుండా. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో లో రిస్క్ టైప్స్లో వార్డ్స్ వస్తాయి, పులిపిరిలు అంటారు వాటిని. అవి కూడా అంటే లైక్ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఇలాంటివన్నీ రాకుండా వాళ్ళకు కూడా వ్యాక్సిన్స్ అన్నీ చాలా వచ్చాయి ఇప్పుడు. దానికి కూడా మేము ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. జస్ట్ వైట్ డిశ్చార్జ్ అయిందని భయపడిపోయి హిస్టెక్టమీ చేయించుకోకూడదు. సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి మనం ఇప్పుడు ఏదైతే వ్యాక్సిన్ ఉందో అది పీడియాట్రిక్ ఏజ్లోనే, అంటే బిఫోర్ స్టార్టింగ్ ద సెక్స్. అంటే అమెరికాలో అయితే వాళ్ళు ప్యూబర్టల్ ఏజ్లోనే స్టార్ట్ చేసేస్తారు. మన ఇప్పుడు ఇండియాలో కూడా ఐడియల్ ఏజ్ 9 to 12 years. 9 to 12 yearsకి మనము హెచ్పివి వ్యాక్సిన్ గార్డాసిల్ 9 ఇప్పుడు 9 types కవర్ అవుతాయి దాంట్లో హై రిస్క్ టైప్స్. సో గార్డాసిల్ 9 కూడా వచ్చింది. ఇంతకుముందు గార్డాసిల్ క్వాడ్రివలెంట్ అంటే ఓన్లీ 4 types కవర్ అయ్యేవి, లైక్ 16, 18. సో ఇప్పుడు అన్ని గార్డాసిల్ 9 types కూడా కవర్ అవుతున్నాయి కాబట్టి ఆ వ్యాక్సిన్ వేయించుకోమని అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఒకవేళ కొంతమంది 9 to 12 years బిఫోర్ మ్యారేజ్ మనము మిస్ అవుతారు చాలామంది తెలియని వాళ్ళు. అలాంటి వాళ్ళకు నా దగ్గరికి ఇప్పుడు వస్తూ ఉంటారు. వేరే ఏ కారణం వరకు వచ్చినా కూడా నేను అడ్వైస్ చేస్తూ ఉంటుంటాను అనమాట. లైక్ మీ డాటర్స్కి వేయించండి, అప్ టు 40 years. అప్ టు 40 years కూడా మనం సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి వేయచ్చు అనమాట. దానివల్ల మనకు ఈ లైక్ ప్రిమెచ్యూర్ హిస్టెక్టమీస్, సర్జికల్ మైనోపాజ్ వల్ల ఏంటంటే చాలా బాధపడిపోతుంటారు. హార్ట్ మనకు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఇట్ ఈస్ వెరీ ప్రొటెక్టివ్ టు ద
ఉమెన్స్ హార్ట్, బోన్స్, అది. సో మనకు ఈ హైపర్ టెన్షన్ కానీ తర్వాత కార్డియాక్ డిసీజెస్, హార్ట్ అటాక్స్, ఫ్రాక్చర్స్ ఎర్లీ ఏజ్లో రాకుండా చూసుకోనేది ఈస్ట్రోజన్ హార్మోన్. సో మెనోపాజ్ వరకు మనకు ఓవరీస్, యూట్రస్ ఉందనుకోండి, అది గ్రేట్ కదా. ప్లస్ మనము సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకు చాలా లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈవెన్ అంటే లైక్ వెరీ రేర్గా మనకు నన్స్ అంటే వాళ్ళకు మ్యారిటల్ ప్రాబ్లమ్స్, సెక్స్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి ఉండవు కదా, అలాంటి వాళ్ళలో కూడా చూస్తుంటాము. దోస్ ఆర్ అదర్ కాజెస్. ప్లస్ వీ కెన్ ప్రివెంట్ విత్ గార్డాసిల్ 9 వ్యాక్సిన్ అనమాట. అప్ టు 40 years వరకు కూడా వేసుకోవచ్చు. అండ్ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది మనకు డిటెక్టివ్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. వన్స్ ఇన్ 3 years ఆఫ్టర్ మ్యారేజ్, వన్స్ ఇన్ 3 years ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది ఒకటి చేయించుకోవాలి. దాంట్లో మనకు ఎర్లీ స్టేజ్లో, అంటే ఎర్లీ స్టేజ్ అంటే జస్ట్ ఎపిథీలియంలో ఉన్నప్పుడే తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే జస్ట్ మనకు కొనైజేషన్ అని సర్వెక్స్ మాత్రమే తీస్తారు, గర్భసంచి తీసారు అప్పుడు. ఒకవేళ స్టేజెస్ లేట్ స్టేజెస్కి వెళ్ళిపోయిందండి, మెటాస్టేసిస్ వచ్చేస్తుంది, సర్వైవల్ తగ్గిపోతుంది, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలాంటివన్నీ చాలా పెయిన్ఫుల్ కాబట్టి ఆ కాంప్లికేషన్స్ రాకుండా చాలా మందికి ప్యాప్స్మియర్ టెస్ట్ కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మెడికల్ క్యాంప్స్లో కూడా ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తున్నారు, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా అడ్వైస్ చేస్తున్నారు. ప్లస్ బ్రెస్ట్, చాలా మందిలో ఇప్పుడు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎంగేజ్లో వస్తుంది. నేను చూసిన వాళ్ళలో ఒక అమ్మాయి అంటే లైక్ కొంతమంది బిఫోర్ మ్యారేజే దే విల్ కమ్ విత్ ఏ మాస్ ఇన్ ద బ్రెస్ట్. మనము ఎక్సిషన్ బయాప్సీ అని అడ్వైస్ చేస్తాం. ఫస్ట్ FNAC అని చిన్నగా చూస్తాము. అది ఇట్స్ నాట్ 100% కరెక్ట్. ఎందుకంటే అప్పుడు క్యాన్సర్ లేని చోట FNAC చేస్తే బినైన్ అని వస్తుంది కదా, క్యాన్సర్ లేదు అని వస్తుంది కదా. అలా కాకుండా ఎక్సిషన్ బయాప్సీ అని మనం చేయాలి. అలా అడ్వైస్ చేసినా కూడా బిఫోర్ మ్యారేజ్ అదొక స్కార్ ఉంటే మ్యారేజ్ తర్వాత ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అమ్మాయికి. ఇట్స్ ఇన్విజిబుల్. అంతా కాస్మెటిక్ సర్జన్స్లే చేస్తారనమాట. లైక్ నిప్పుల్ కర్వేచర్ దగ్గర ఇన్సిషన్ ఇచ్చేసి అలాంటి కర్వ్ నిప్పుల దగ్గర ఇన్సిషన్ ఇస్తారు కాబట్టి దాంట్లోనే కలిసిపోతుంది, అసలు స్కార్ కనపడదు. ఇప్పుడంతా ప్లాస్టిక్ సర్జన్, కాస్మెటిక్ సర్జరీస్ వచ్చేసాయి. అలా చేసుకోకపోవడం వల్ల కొంతమంది ఎంగేజ్లోనే ఈవెన్ 27 yearsలోనే చనిపోతున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ తోటి, సర్వైకల్ క్యాన్సర్ తోటి. రీసెంట్గా ఒక అమ్మాయి పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే లైక్ ఆఫ్టర్ సెక్స్ బ్లీడ్ అవుతోంది అని వచ్చింది. చూస్తే లైక్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ stage 3. అంతకుముందే స్కాన్ చేశారు, స్కాన్లో ఇట్ వాజ్ నాట్ డిటెక్టెడ్. ఎందుకంటే అందరికీ అంత నాలెడ్జ్ ఉండదు. రేడియాలజిస్టులు చాలా మటుకు డిటెక్ట్ చేస్తారు. ఇట్ వాజ్ సచ్ అ బిగ్ గ్రోత్, 3 into 3 centimeters, కానీ రేడియాలజీలో డిటెక్ట్ అవ్వలేదు. వాళ్ళు జస్ట్ యాంటీబయాటిక్స్ రాసిస్తున్నారు. మనం స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసి అదే ప్యాప్స్మియర్ టెస్ట్ అమ్మాయి ఎవ్రీ 3 years చేయించుకునింది అనుకోండి, హ్యాపీగా ఉండేది కదా. సో మీరు చేసినటువంటి డెలివరీస్లో ది బెస్ట్ అని చెప్పేది ఏదన్నా మీ మెమొరీలో ఉందా? యా, ట్విన్స్ డెలివరీస్ అండి. ఈవెన్ సింగరేణిలో చేశాను, ఇక్కడ మన రవి హీలియోస్ హాస్పిటల్లో కూడా బోత్ సెఫాలిక్ ప్రెజెంటేషన్. ఓకే, ట్విన్స్ డెలివరీస్ చేసినప్పుడు మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో కార్తిక్ గారు, యాజ్ ఎ కార్డియాలజిస్ట్గా మీరు ఎన్ని సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నారు? ఇంత ఫ్యామిలీలో అందరూ డాక్టర్సే ఉన్నారు అనే ఒక ఫీల్ ఉంటుంది కదా, ఒక భయం కూడా ఉంటుంది, నేను ది బెస్ట్ ఉండాలి అన్న ఫీల్ ఉంటుంది. సో ఎన్ని సంవత్సరాలుగా మీరు సర్వీస్ చేస్తున్నారు? కార్డియాలజీ అనగానే ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కరోనా చాలామంది గుండె జబ్బుతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కార్డియాక్ అరెస్ట్ విన్నాం చాలా కేసెస్. సో అప్పుడు మీ సర్వీస్ ఎలా ఉండింది చెప్పండి. నేను 2nd generation డాక్టర్స్ అండి నా ఫ్యామిలీలో. సో ఇన్స్పిరేషన్ మా పేరెంట్స్, మా ఎల్డర్స్ని చూసి చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం కాబట్టి వాళ్ళనే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఫీల్డ్లోకి రావడం అయింది. సో ఆల్మోస్ట్ నేను కార్డియాలజీ సర్వీస్ చేయబట్టి ఆల్మోస్ట్ 4 years అవుతుంది ఇప్పుడు. సో ప్రజెంట్లీ ఐఎమ్ లవింగ్ మై వర్క్. యాక్చువల్లీ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ లవింగ్ ఇట్. ఎందుకంటే పేషెంట్స్ చాలా సివియర్ చెస్ట్ పెయిన్ తోటి వస్తూ ఉంటారు, ఆల్మోస్ట్ నియర్ టు డెత్ లైక్ సిచ్యువేషన్లో వస్తూ ఉంటారు. వాళ్ళకి సింపుల్ ప్రొసీజర్ యాంజియోప్లాస్టీ అనే ప్రొసీజర్ చేసి వాళ్ళని కాపాడడం అనేది నా జాబ్. ఓకే. సో వాళ్ళని చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు సివియర్ క్రిటికల్ సిచ్యువేషన్లో వచ్చినాక నేను ట్రీట్ చేశాక వెరీ సెకండ్ డే హ్యాపీగా వాక్ చేసుకుంటూ డిశ్చార్జ్ అవ్వడం అనేది నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. అండ్ ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఐ థింక్ అందరు డాక్టర్స్కి ఉంటుంది, బట్ నాకు ఈ కార్డియాలజీ బ్రాంచ్లో ఇంకొంచెం ఎక్కువ ఉన్నది. ఓకే. సో సీయింగ్ మై పేషెంట్స్ వాకింగ్ అండ్ డిశ్చార్జింగ్ హ్యాపీలీ అనేది.
సో ఈ మధ్యలో కార్డియాక్ అరెస్ట్, హార్ట్ డిజీజెస్ అనేది చాలామందికి వస్తుంది. మెయిన్ దెర్ ఆర్ మెనీ రీజన్స్. ఇదివరకు అయితే మనకి బీపీ, షుగర్, హై కొలెస్ట్రాల్స్ ఈ రీజన్స్ ఉండేవి. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మెయిన్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే లేజీ, హూఎవర్ ఆర్ లేజీ, హూఎవర్ డోంట్ డూ వర్కౌట్స్ రెగ్యులర్లీ, ఓకే. హూఎవర్ ఈజ్ ఒబీస్ అంటే ఓవర్ వెయిట్ ఉండడం కానీ, ఒబేసిటీ ఉండడం కానీ, హూఎవర్ హ్యావ్ అవుట్ సైడ్ ఫుడ్ రెగ్యులర్లీ లైక్ జంక్ ఫుడ్స్ కానీ, రెస్టారెంట్ ఫుడ్స్ కానీ, రోడ్ సైడ్ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, బటర్, చీజ్, ఇవన్నీ ఏంటంటే కొంచెం అడల్ట్రేషన్ కూడా ఎక్కువైపోయింది ఫుడ్లో ఈ మధ్యలో బయట. అవి ఎక్కువ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు, అండ్ లేట్ నైట్ ఫుడ్స్ ఎస్పెషల్లీ పోస్ట్ 10 PM లేట్ నైట్, మిడ్ నైట్ ఫుడ్స్ తిన్న వాళ్ళకి ఎక్కువ హార్ట్ డిజీజెస్ వస్తున్నాయి ఈ మధ్యలో. అపార్ట్ ఫ్రమ్ దిస్ రొటీన్ కాజెస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్స్, ఫ్యామిలీ హిస్టరీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఎవరికైనా సడన్ కార్డియాక్ డెత్స్ అనేది రికార్డెడ్ ఆర్ హిస్టరీలో ఉంది అని అంటే మాత్రం దే హ్యావ్ టు గెట్ దేర్ చెకప్స్ డన్ యాన్యువల్లీ. అంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అన్ని కార్డియాక్ చెకప్స్ అనేది చేసుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ వాళ్ళకి బీపీ ఉండని, షుగర్ ఉన్నా లేకున్నా కూడా ఫ్యామిలీలో ఒక సడన్ కార్డియాక్ డెత్ ఉంది అంటే మాత్రం వాళ్ళందరూ థరో టెస్ట్ చేసుకొని రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవన్నీ కాజెస్ కాకుండా కూడా చాలా మటుకు ఏమైందంటే ఈ మధ్యలో కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత చాలామందికి ఏంటంటే ఈ మధ్యలో పోస్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్, పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ అనేది హార్ట్ డిజీజెస్, సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అందరూ వరి అవుతున్నారు. సో అలాంటిది అనేది ఇప్పటివరకు ఏది కూడా ప్రూవెన్ కాదు. స్టిల్ స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్. వీ డోంట్ నో ఖచ్చితంగా దీనివల్లనే అని చెప్పేసి వీ కెనాట్ డిఫరెన్షియేట్ ఇట్. సో అది వదిలేసి స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, జంక్ ఫుడ్స్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాల్స్ ఇవన్నీ కూడా ప్రూవెన్ థియరీస్. ఆల్రెడీ వీటి వల్ల వస్తుందని చెప్పేసి ప్రూవ్ అయిపోయినాయి. బట్ ఈ కోవిడ్, పోస్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్స్ అనేది యెట్ టు బి డిసైడెడ్. వీ డోంట్ నో. స్టిల్ స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్. రైట్. సో శృతి మ్యామ్, నేను ఆల్రెడీ శృతి మేడంతో, విజయభాస్కర్ గారితో ఎలా అయితే ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేశానో కొన్ని సంవత్సరాల కిందట, మీ అందరికీ చెప్పాలి, కొన్ని సంవత్సరాల కిందట తనతో కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చేయడం, మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నాం, చాలా హ్యాపీగా ఉంది. సర్వేంద్రియానం నయనం ప్రధానం, ఈ మాటని గత కొన్ని సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం. కళ్ళు లేకపోతే ప్రపంచమే లేదు అని. సో దానికి మీరు మీ సేవలు అందిస్తూ ఉన్నారు కళ్ళకి సంబంధించి. ఎలా అనిపిస్తూ ఉంది? మీరు ఎన్ని సంవత్సరాలుగా మీ సర్వీస్ చేస్తూ ఉన్నారు? ఈ ఫ్యామిలీలోకి రావడం యాజ్ ఎ డాక్టర్గా మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఓకే, పీజీ అయిపోయి ఆల్మోస్ట్ 10 years అవుతుంది ఫ్రమ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. తర్వాత ఫెలోషిప్ రెటీనా అండ్ ఫేకోలో అయింది. అప్పటి నుంచి క్యాటరాక్ట్ అండ్ రెటీనా ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాను. కమింగ్ టు దిస్ ఫ్యామిలీ వాస్ లిటరలీ అ గిఫ్ట్ బికాస్ వెరీ సపోర్టివ్ ఇన్-లాస్, హస్బెండ్, everyone were like a backbone to the progress what I have post my career or PG lo aina edaina. So family is the biggest strength, especially after marriage. Oka woman, if she has to be successful, definitely post marriage, before marriage parents alone, after marriage it totally depends upon your in-laws and your husband. So ఆ విషయంలో I've been very lucky, to be very frank. And coming to work purpose, మీరు అన్నట్టు, out of all the sense organs, eye is a major thing. And out of everything, eye is the most neglected thing అని కూడా చెప్పాలి. అవును. Yeah. So these days, like we discussed earlier, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు హోల్ బాడీ చెకప్స్ ఎలా అయితే చేస్తారో, రెటినా చెకప్ అనేది అందరూ అంత సీరియస్గా తీసుకోరు. బట్ ఒక్కసారి డ్యామేజ్ అయితే, ఐ ఆల్వేస్ మెన్షన్ ఇన్ మై ప్రీవియస్ ఇంటర్వ్యూస్ దట్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ విజన్ లాస్. సో డోంట్ టేక్ యువర్ ఐ చెకప్స్ లైట్లీ. ఎలా అయితే హోల్ బాడీ చెకప్స్కి వెళ్తారో, మేక్ షూర్ యూ డూ యువర్ రెటినా చెకప్స్ రెగ్యులర్లీ. ఈవెన్ యువర్ డయాబెటిక్ or not or any other comorbidities లేకపోయినా, it's mandatory to have a routine retina checkup because ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని అందరికి అర్థమైపోయింది. బట్ ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ తోటి వీఆర్ సీయింగ్ మెనీ మైనర్ రెటినల్ డిటాచ్మెంట్స్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ అప్ విత్ ఇమీడియట్ లాస్ ఆఫ్ విజన్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ వెయిట్ లిఫ్టింగ్. అంత నాలెడ్జ్ కూడా లేదు.
Okay. 15 to 16 ఇయర్స్ వాళ్ళు, ఎర్లీ ప్యూబర్టీ ఏజ్లో ఆర్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్సెసివ్ వెయిట్ లిఫ్ట్ చేయొద్దు. అండ్ స్పెషల్లీ విత్ హై మయోప్స్, మోర్ దెన్ -2 -3 పవర్ ఉన్న వాళ్ళు, కొంతమందికి రెస్ట్రిక్టెడ్ ఉంది, అంత నాలెడ్జ్ లేదు. సో వెరీ యంగ్ ఏజ్ ఆల్సో పీపుల్ ఆర్ కమింగ్ విత్ రెటినల్ డిటాచ్మెంట్స్ విచ్ వాజ్ నాట్ బిఫోర్, బికాజ్ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అనేది మోర్ లైక్ ఫ్యాంటసీ లాగా అయిపోయింది. సో వితౌట్ ఎనీ నాలెడ్జ్ డోంట్ గో ఫర్ ఎనీ ఫిట్నెస్ ట్రైనింగ్. ఆ ఐడియా ఉండాలి అందరికి. ఓకే ఓకే, నవ్య గారు, సో ఈ ఫ్యామిలీలో మళ్ళీ మీరు ఒక జూనియర్ డాక్టర్గా వస్తున్నారు, నెక్స్ట్ ఏం స్పెషలైజేషన్ చేయబోతున్నారు ఆఫ్టర్ ఎంబీబీఎస్, అండ్ ఎలా అనిపిస్తుంది మీరు యాజ్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది అన్న ఫీల్ ఎలా ఉంది అసలు మీకు? Definitely I'm feeling really proud of myself that MBBS అయితే కంప్లీట్ చేశాను. And PG preparation is going on right now. I'm working as a medical officer right now and Okay. also preparing for PG. Right now ఒకటి I want to tell is June, July, August seasons, రైనీ సీజన్స్ కాబట్టి డెంగ్యూ, మలేరియా ఫుల్ కేసెస్ అవే ఉన్నాయి కాబట్టి డెంగ్యూ, మస్కిటో ప్రివెన్షన్, ఓడోమాస్ అన్న, మస్కిటో నెట్ అన్న చిన్నపిల్లలకి చుట్టూ పెట్టుకోవడం, అండ్ బయట కూర్చున్నప్పుడు ఓడోమాస్ పూసుకొని పెట్టుకోవడం ఇస్ ఇట్ విల్ బి ప్రివెంటివ్ ఫర్ యూ రైట్ నౌ టు నాట్ గెట్ ఎనీ ఫీవర్స్ ఆర్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ఎవ్రీ ఇయర్ is a really good initiative. Actually my mom started it in my house, and మేమందరం ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం. అండ్ కంపారిటివ్లీ మా కోల్డ్స్, కాఫ్ అనేవి ఎక్కువ రోజులు ఉండవు, వచ్చినాక 2-3 డేస్లో పోతాయి అన్నమాట. ఓకే. అండ్ another thing I want to talk about PG preparation is everybody going through PG preparation are going through a lot of stress because మాకు నీట్ PG అనేది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది, డిలే అవుతూ ఉంటుంది, కొంచెం స్ట్రెస్లోకి వెళ్తాము. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య పీజీస్లో జూనియర్స్ చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, అండ్ ప్రెషర్ వల్లనో అది ఏమవుతుందో ఏమో చాలామంది టాక్సిక్గా తీసుకుంటున్నారు ఇండియాలో. సో అదొక ఫియర్ ఉంటుంది ఎవరికైనా, కానీ గోయింగ్ త్రూ ఇట్ నాకు కూడా కొంచెం ఐ డోంట్ నో హౌ టు టెల్ ఇట్, బట్ సమ్ ప్రివెంటేటివ్ మెజర్స్ తీసుకోవాలి ఫర్ మెంటల్ హెల్త్. లైక్ పీజీస్కి అందరికీ కూడా ఒక థెరపీ ఆర్ సైకియాట్రీ ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి అని నాకు ఒక థాట్ ఉంది. నేను సైకియాట్రీ తీసుకుంటానా, మెడిసిన్ తీసుకుంటున్నానా నాకు తెలియదు, కానీ దెర్ ఈస్ డెఫినెట్లీ ఎ ల్యాక్ ఆఫ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్. లైక్ ఈ మెంటల్ హెల్త్, లైక్ ఇప్పుడు బింజ్ ఈటింగ్, నైట్ టైమ్ ఈటింగ్, ఆల్ దీస్ వై ఇస్ ఇట్ కాజింగ్ అంటే దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ ఇంబ్యాలెన్స్ గోయింగ్ ఆన్. సంథింగ్ లైక్ నాక్టర్నల్ ఈటింగ్ అన్న, పొద్దున ఎక్కువసేపు పడుకోవడం అన్న, సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏదో మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ యంగ్స్టర్స్ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్. అండ్ మొన్ననే ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే అయింది, అప్పుడు రేవంత్ రెడ్డి గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు మాట్లాడారు. సో యంగ్స్టర్స్లో ఈ బింజ్ ఈటింగ్, నెట్ఫ్లిక్స్ బింజింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్ హ్యాస్ బికమ్ టూ కామన్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అన్న, ఫ్యామిలీ స్ట్రెస్ అన్న, పియర్ ప్రెషర్ అన్న చాలా ఎక్కువ అయిపోతుంది. సో ప్రివెంటింగ్ ఆల్ ఆఫ్ దెమ్, అండ్ పేరెంట్స్ మాట్లాడుకోవడం, పేరెంట్స్ వెళ్ళి ఒకవేళ ఎక్కువసేపు పడుకుంటున్నారన్న, ఎక్కువసేపు బింజ్ ఈటింగ్ చేస్తున్నారన్న, ఒక కమ్యూనికేషన్, సేఫ్ కమ్యూనికేషన్ ఉంచడం, పాజిటివ్ కమ్యూనికేషన్, నాట్ టు టెల్ దెమ్ ఎవ్రీడే ప్రెషర్ పెట్టడం, నార్మల్గా చెప్పడం, మాట్లాడడం, ఒక సైకియాట్రిస్ట్ దగ్గర మాట్లాడిపియడం, అలా ఉంటే దట్ విల్ బీ బెటర్ ఫర్ ద యంగ్ జనరేషన్ డాక్టర్స్ హూ ఆర్ ఆప్టింగ్ టు బికమ్ డాక్టర్స్, కార్డియాలజిస్ట్, ఆఫ్థమాలజిస్ట్ అండ్ ఆల్. సార్ చెప్పండి, మామూలుగా పర్సనల్ క్వశ్చన్ ఇది, ఒక డాక్టరు మరొక డాక్టర్ని ఎందుకు అసలు మ్యారేజ్ చేసుకుంటారు చెప్పండి సార్? ఎక్కువ శాతం డాక్టర్స్ ఫ్యామిలీస్ లో common notion that they understand the profession and they understand the family life. ఓకే. సో ఆబ్వియస్గా ఒకటి, రెండోది both together start the business. Second thought. Right. Third thought is of course ఒక ఫిమేల్ డాక్టర్, ఒక మేల్ డాక్టర్ ఒక ఫ్యామిలీలో ఉంటే టోటల్ ఆ ఫ్యామిలీకి మొత్తం ప్రొటెక్షన్ ఉంటుందని, ఇట్లా వేరియస్ థాట్స్ ఉంటాయి. రైట్. సో ఇట్ ఈస్ నాట్ చాలా నెసెసరీ, బట్ వరకు నౌడేస్ అట్రాక్ట్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అసలు అబ్బాయిల కన్నా కూడాను అమ్మాయిలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, నాకు డాక్టరే కావాలి ఈ అని. మధ్య చాలా డాక్టర్లను చాలా తక్కువ ఆప్షన్ తీసుకుంటున్నారు. ఇదివరకు డాక్టర్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు బాగా ఎక్కువ నాన్ మెడికల్ వాళ్ళని ఎక్కువగా
ప్రిఫర్ ఆప్షన్ చేస్తున్నారు. తీసుకుంటున్నారు. ఎందుకంటారు దానికి కారణం ఏంటంటారు? స్ట్రెస్ చూస్తున్నారు, ఇద్దరు ఫ్యామిలీలో స్ట్రెస్ అవడము, children ఎందుకు కి, అండ్ kids కి. ఫాస్ట్ తొందరగా సెటిల్ అవడానికి కూడా నాన్ మెడికల్ పీపుల్ ఆర్ వెరీ ఈజీ టు సెటిల్ డౌన్. బై ద ఏజ్ ఆఫ్ 24 నాన్ మెడికల్ సెటిల్ అవుతారు. అవును. మెడిసిన్ అంటే 30 to 35 years వరకు సెటిల్ అవడానికి టైం పడుతుంది. సో అది ఒక కారణం, ఓకే. స్ట్రెస్ ఒకటి కారణం. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. అండ్ డాక్టర్స్ అంటే ఎమర్జెన్సీస్ 24 hours they'll be busy. సో నాన్ మెడికల్ స్పౌస్ అయితే దే కెన్ టేక్ కేర్ ఆఫ్ కిడ్స్ అండ్ హౌస్ ఆల్సో. ఓకే. సో మ్యామ్ ఒక విషయం చెప్పండి, డాక్టర్స్ వంట చేస్తారా అనేది ఒక ఇది అంటే మీరు ఎప్పుడు సర్వీస్లోని మ్యాక్సిమం ఉంటారు కాబట్టి యాజ్ అ మదర్గా అసలు మీరు ఏం కుక్ చేస్తారు, మీ పిల్లలకి ఏం ఎక్కువగా ఇష్టం, మీరు అందరు కలిసి స్పెండ్ చేసే డేస్ ఏంటి మీ ఫ్యామిలీలో చెప్పండి. అంటే మా పిల్లలు అందరూ అంటే లైక్ నాన్ మెడికల్ అయినా కూడా మా ఎల్డర్ డాటర్ ఈజ్ వెరీ నాటీ. తను చాలా సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అన్ని మదర్స్ డే అంటే సెలబ్రేట్ చేస్తుంది, లైక్ డాటర్స్ డే అట్లా అంటే మేము సెలబ్రేట్ చేసుకుంటాము. తర్వాత బర్త్డేస్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటుంది అందరిది. చెప్తూ ఉంటుంది డాడీది నెక్స్ట్ ఇయర్ 60th బర్త్డే వస్తుంది, సో షష్ఠి పూర్తి కదా జనవరిలో, అది మనం తప్పకుండా మళ్ళీ అదొక ప్రోగ్రామ్ చేద్దాం షూర్గా. 60th బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుందామని అంటుంటుంది. అంటే షీల్ బి వెరీ ఎక్సైటెడ్ అనమాట. అలా నాటీగా ఎక్సైటెడ్ పీపుల్ ఉన్న ఇంట్లో మనం ఏంటంటే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. లైక్ షీల్ గెట్ ఆల్ ద బెలూన్స్ అన్ని ఇట్లా. ఇంకా వీళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అవునా? ఓకే. వీళ్ళలో కూడా అంటే బాగుంటుంది, లైక్ అన్ని రెడీ చేసుకుంటారు, ఒకరి బర్త్డేకి ఒకరికి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇంకా షీఈ్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్, ఈవెన్ షీ వాంట్స్ టు టాక్ అబౌట్ ద డాక్టర్స్ ఫ్యామిలీ. సో కార్తిక్ గారు మంచి క్లూ ఇచ్చారు సువర్ణ మ్యామ్, ఏంటి అంటే మీ మ్యారేజ్ గురించి. సో చెప్పండి అసలు ఏంటి ఈ లవ్కి సంబంధించి, డాక్టర్స్ కూడా లవ్లో పడతారా? సో ఎలా పడతారు విషయం చెప్పండి. దట్ ఈస్ వెరీ కామన్. కాలేజ్ కాదండి, తను వాళ్ళ ఫ్యామిలీ మేమంతా. మీరు చాలా సాఫ్ట్ గా చాలా నెమ్మదిగా ఉన్నారు కదా, అంటే చూడటానికి మాట్లాడడానికి. సో ఇలా ఉన్న వాళ్ళు కూడా లవ్ ట్రాక్ ఉంటుందా అనేది ఒకటి. అదే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, అంటే మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి, అంటే నేను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నైబర్స్ మేము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంబీబీఎస్ మేము ఒకటే కాలేజ్లో చేసాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా సేమ్ కాలేజ్లో చేసాము. సో అలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండడం వల్ల మేము we were in love. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కాదు, మెయింటైన్ చేశారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ని. ఆల్మోస్ట్ అరౌండ్ 10 to 15 years of లవ్ రిలేషన్ ఉన్నాక we got పేరెంట్స్ ని కన్విన్స్ చేసి we got married. ఓకే. సో శృతి గారు చెప్పండి, మ్యారేజ్ అనగానే ఆడపిల్లలకి చాలా చాలా క్వశ్చన్స్ తిరుగుతూ ఉంటాయి అరేంజ్డ్ మ్యారేజ్కి. మరి లవ్ మ్యారేజ్లో ఉన్నవాళ్ళు, లవ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అందరికీ ఒక మెసేజ్ ఇవ్వండి. ఒక ది బెస్ట్ కపుల్గా మీరు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. సో ఆ లైఫ్ని ఎలా లీడ్ చేయాలంటారు? పేరెంట్స్ని ఒప్పించడంలో కానివ్వండి, మీరు ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి మీరు పిల్లల్ని పెంచే విధానంలో కానివ్వండి. లవ్ మ్యారేజ్ అనగానే ఫెయిల్యూర్స్ ఉంటాయి, తర్వాత కొన్ని రోజులకి గొడవలు అవుతాయి, ఇవన్నీ కామన్గా మనం వింటూ ఉంటాం. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. వన్ బ్యూటిఫుల్ స్మైల్ ఎక్స్పీరియన్స్. ఇష్యూస్ ఆర్ వెరీ కామన్, అది అరేంజ్డ్ అయినా లవ్ అయినా. ఆ ముందు వరకే వన్స్ యూర్ మ్యారీడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్, లవ్ అయినా అరేంజ్డ్ అయినా. 2 things, respect each other because it is very important, okay, and be very honest, and you have to compromise in marriage itself is complicated, so compromises are a must. Adjustment phase ki time ivvali, 2 to 3 years any marriage lo. మీ ఫ్యామిలీ ఎంత మంచిగున్నా, హస్బెండ్ ఎంత మంచిగున్నా, ఇట్స్ అల్టిమేట్లీ అ న్యూ లైఫ్. ఓకే, 25 years ఒకలాగా పెరిగారు, 25 years యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. You have to know that, understand that, and step into the marriage. Okay. Whatever, if you want it to work out, you have to give your best. Don't try to change the person, accept the person. Ante. You try to change, nothing will work out. Accept the person as he is and you'll be very happy. సో 2 డాటర్స్ ఉన్నారు, బ్యూటిఫుల్ డాటర్స్. ముఖ్యంగా చిన్నమ్మాయిని చూస్తూ ఉన్నాను నేను వచ్చిన దగ్గర నుంచి, హైపర్ యాక్టివ్ ఉంది అసలు. తను పెద్దమ్మాయి ఏమో కామ్గా ఉంది. సో ఫ్యూచర్లో మీ ఐడియా, మీ థాట్, పేరెంట్స్గా ఒక కళ ఉంటుంది, అంటే ఆ కళల్ని తీసుకెళ్ళి పిల్లల మీద రుద్దేయాలి అని కాదు, వాళ్ళు ఏం కావాలనుకుంటే ఫైనల్గా అదే అవుతారు. జనరేషన్ మారుతూ ఉంది కాబట్టి ఇంత డాక్టర్స్ ఫ్యామిలీలో వాళ్ళు
పెరుగుతూ ఉన్నారు, మెలుగుతూ ఉన్నారు, మిమ్మల్ని చూస్తూ పెరుగుతారు కాబట్టి ఆటోమేటిక్గా థాట్ ఉంటుంది మనం కూడా ఎంబీబీఎస్ సైడే వెళ్ళాలి అని. మీకు అలాంటి థాట్ ఏమన్నా ఉందా పిల్లలకి సంబంధించి యాజ్ ఎ మదర్? వాళ్ళు వెళ్తే డెఫినెట్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్, బట్ I just want them to choose a different field. ఎందుకని? I want them to go to sports or entrepreneurship. ఓకే ఓకే Yeah, so we are anyways there to guide them, support them, but ultimately it's their choice. ఓకే. సో నవ్య చెప్పండి, నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇంకా మ్యారేజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కెరీర్ కాబట్టి మీరు మీ లైఫ్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? ప్రతి అమ్మాయికి కొన్ని కళలు ఉంటాయి అంటారు కదా, సో డాక్టర్ అయినంత మాత్రాన కళలు కనకూడదని ఏం లేదు కదా. సో ఎలాంటి ఫ్యామిలీలోకి మీరు వెళ్ళాలి అన్న కోరికలు కానీ, ఇలా ఉండాలి నా లైఫ్ స్టైల్ అని కానీ అలా ఏదన్నా అనుకుంటున్నారా? ఇప్పుడు నాకు కెరియర్ మీద ఎక్కువ దృష్టి ఉంది. లైక్ బికాజ్ నేను యంగ్ 30 years old 35 years old డాక్టర్స్ని చూస్తుంటాను బయట. దే ఆర్ సెటిల్డ్, దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. అంటే పేషెంట్స్ని ముందు పెడుతున్నారు ఫస్ట్, ఫ్యామిలీని కూడా డెఫినెట్లీ ముందు పెట్టాలి ఆఫ్ కోర్స్. రైట్ నౌ ఐమ్ 25, సో నేను పీజీ అయిపోయినాక ఐ విల్ నో హౌ యాక్చువల్లీ నేను కెరియర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతాను అని. సో దట్ ఈస్ మై ప్రయారిటీ రైట్ నౌ, కెరియర్ సెట్ చేసుకోవాలని. ఓకే సార్, చెప్పండి. మామూలుగా మిమ్మల్ని చూడగానే 60 years రావడానికి రెడీగా ఉందని ఇప్పుడు మేడం చెప్తే నిజమా అనిపిస్తుంది. ఈవెన్ మేడం చూసినా అలా లేరు. అంటే ఇంత యంగ్గా ఎనర్జెటిక్గా ఉండటానికి ఫుడ్ అనేది మేజర్ రీజన్, అండ్ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్. అంటే ప్రాపర్గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మార్నింగ్ లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చెప్పండి. Actually, since about 32 years, I've been busy with my profession. ఓకే. సో డే అండ్ నైట్ వర్క్ చేయడం అనేది మాకు ఒక అలవాటు అయిపోయింది. సో వేరెవర్ హాస్పిటల్లో పోయినా కూడా ఎక్కువగా స్టెప్స్ తీసుకోవడం, నడవడం, ఎక్కడం, దిగడం, ఎక్కువగా ఎక్సర్సైజ్. అది స్ట్రెస్ అయితే ఉంటుందండి డెఫినెట్లీ. మిడ్ నైట్ 2 o'clock వరకు 3 o'clock వరకు సర్జరీ చేస్తూ ఉంటాం. ఓకే. అండ్ ఎర్లీ మార్నింగ్ కొన్నిసార్లు చేస్తూ ఉంటాం. ఈ మధ్యకాలం కొంత తగ్గించాం, కానీ అంతకుముందు ఆల్మోస్ట్ ఎక్కువగా వీ యూస్ టు 18 hours a day వీ యూస్ టు వర్క్. సో అది. రెండోది ప్రొఫెషనల్ స్ట్రెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ పేషెంట్ ఈజ్ అన్ ఎగ్జామినర్ టు అస్. పాసింగ్ అవుట్ ద ఎంబీబీఎస్ ఎంఎస్ ఈజ్ నాట్ ద ఇట్స్ అన్ ఈజీ థింగ్, బట్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ ద పేషెంట్ ఈజ్ వెరీ టఫ్. సో ఒక పేషెంట్ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉన్నాడంటే దెన్ వీ పాస్డ్ అవుట్. అంటే పేషెంట్ ఈజ్ అవర్ ఎగ్జామినర్, ఐ కన్సిడర్. సో ఆబ్వియస్గా ఎవ్రీ డే టిల్ ద డెత్ వీ హ్యావ్ టు ఫేస్ దిస్ ఇష్యూ. సో వీ హ్యావ్ టు ఫేస్ ఎ పేషెంట్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ దిస్. సో ఇట్లా మేము యూజువల్గా నార్మల్ డైట్ తీసుకుంటాము, మరీ ఎక్సెసివ్ కాదు, యూజువల్ డైట్ తీసుకుంటాం. ఈ మధ్య కాలంలో కొంత హెల్త్ కాన్షియస్ వచ్చి ప్రోటీన్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్ తక్కువగా, ఫ్యాట్ కొంచెం లిమిటేషన్లో తీసుకోవడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం. సో ఇలా ఈక్వల్గా ఫుడ్ మెయింటైన్ చేస్తున్నాం. వీలైనంత వరకు వర్క్లోనే ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సెకండ్ వాకింగ్, అది వీలైనప్పుడు అది ట్రెడ్మిల్ కానీ చేస్తుంటాం. సో ఇలా లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ టిల్ ద 59+ ఉన్నాం కాబట్టి నా థ్యాంక్ గాడ్ వీఆర్ బెటర్ నౌ. రైట్. మీరు చెప్పండి, మామూలుగా డే ఎలా స్టార్ట్ అవుతుంది మీకు, అలాగే డే ఎలా ఎండ్ అవుతుంది? బిట్వీన్ పిల్లలు, అలాగే ఆ పిల్లలు ఈ పిల్లలు, ఇంతమంది పిల్లల్ని చూస్తూ రూరల్ ప్రాక్టీస్ చాలా హెక్టిక్ ఉండేదండి. రూరల్ ప్రాక్టీస్ అసలు మేము గోదావరి ఖనిలో, సింగరేణిలో చేసిన తర్వాత సూర్య హాస్పిటల్లో చేసినప్పుడు దేర్ వర్ నో బ్లడ్ బ్యాంక్స్ ఆల్సో. ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అలా వచ్చేవాళ్ళు విత్ హెవీ బ్లీడింగ్, లైక్ యాంటీపాటమ్ హెమరేజ్ అని ఒకటి ఉంటుంది. సో అప్పటికప్పుడు డోనర్స్ని కాల్ చేసి పిలిచి డోనర్స్కి అప్పటికప్పుడు బ్లీడ్ చేసి ఫ్రెష్ బ్లడ్ ఇచ్చేవాళ్ళం అనమాట. లైక్ దట్ ఈస్ రిస్కీ, కానీ లైక్ బ్లడ్ బ్యాంక్ లేనప్పుడు మనకు తప్పదు కదా. నెగిటివ్ గ్రూప్ అంటే మనం ముందే పెట్టుకునే వాళ్ళం. లైక్ హిమోగ్లోబిన్ వెరీ లెస్ ఉన్నా కూడా వాళ్ళకందరికీ ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా కష్టం. మనము రూరల్ పీపుల్ని కన్విన్స్ చేయడం కూడా, వద్దు హిస్టెక్టమీ వద్దు, ఇలా కాదు ఇలా ఉండాలి అంటే, లేదా మేడం చెప్పారు, ఇంకో
మేడం చెప్పారు హిస్టెక్టమీ చేయాల్సిందే ఓకే. అలా అంటూ ఉంటారు. ఇంకా ఇట్స్ ఓకే, మనం ఇంకా మాకు ఎలా కౌన్సిలింగ్ చేయాలో తెలుసు కాబట్టి కౌన్సిలింగ్ చేస్తూ కౌన్సిలింగ్ ఉంటాము. చేసి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్కి ఎక్కువ. ప్రెసెంట్ ఎలా ఉంది, డే ఎలా స్టార్ట్ అవుతుంది? డే అంటే మనకు ఏముందండి, ఇప్పుడు నేను అంటే ఇంతకుముందు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంత బిజీ ఉండేది, కానీ ఇప్పుడు యోగా చేస్తున్నాను నేను, హాబీ యోగా అని ఆన్లైన్ యోగా. ఓకే. సో దట్ ఐ కెన్ డూ అట్ మై home, so that my flexibility is increasing, my muscle strength is increasing nowadays. To have a healthy lifestyle ante, like I don't eat spices, I like sweets కానీ కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఓకే. సో నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారా? లేదండి, బికాజ్ ఆఫ్టర్ 47 ఐ గాట్ ఇది GERD అని గ్యాస్ట్రో ఎసోఫేజియల్ రిఫ్లక్స్ అనే ప్రాబ్లం వచ్చింది. ఓకే. అంటే అసిడిటీ అనుకోండి అది కూడా. సో నాన్ వెజ్ చాలా తక్కువ తీసుకుంటాను. ఓకే. వండుతారా, వంట నేను చేస్తారా? వంట మానేసి అయితే 30 years అట్లా అయిపోయింది. అవునా? ఎక్కడండి వంటకి టైం ఉండదు. right. అందుకని రౌండ్ ద క్లాక్ అసలు పిల్లల్ని చూసుకోవడానికి సర్వెంట్సే, వీళ్ళు సర్వెంట్సే. కానీ వస్తాయి, అన్ని వంటలు వస్తాయి నాకు, అన్ని వంటలు వస్తాయి, చేస్తాను. కార్తిక్ సార్, మీరు చెప్పండి, మామూలుగా ఫుడ్ అనగానే కార్డియాక్ సంబంధించి ఈ మధ్య కాలంలో అయితే చాలా రిస్ట్రిక్షన్స్ చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు ఎలా ఉన్నా కానీ ఇప్పుడు ముఖ్యంగా ఆఫ్టర్ కరోనా మీరు ఇది తినకూడదు, ఇది తినాలి, అసలు మీకు షుగర్, మీరు డయాబెటిక్ మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా కార్డియాక్ ప్రాబ్లం వస్తుంది అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు అసలు ఎలాంటి ఫుడ్ని ప్రిఫర్ చేస్తారు? మీరు కూడా ఫుడ్డీనా కాదా? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది రెగ్యులర్గా? యూజువలీ నా డే స్టార్ట్ అయ్యేది మార్నింగ్ 7:30, 8కి అండి. సో ఐ డూ 20 minutes ఆఫ్ కార్డియో, ట్రెడ్మిల్ కానీ క్రాస్ ట్రైనర్ కానీ అది చేస్తాను. ఒక 20 minutes ఆఫ్ హార్డ్ కోర్ జిమ్ చేస్తాను. ఒక 20 minutes వేరియేషన్స్ చేస్తుంటాను. అప్రాక్స్ ఒక 1 hour వరకు ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ షెడ్యూల్. 1 hour వరకు వర్కౌట్ ఐఎమ్ ఫాలోయింగ్ దీస్ డేస్. అండ్ డైట్ ఈ మధ్యలో ఏమైందంటే వెరీ క్యాల్కులేటెడ్గా తీసుకోవాల్సి వస్తుంది డైట్ అనేది. అవును. లైక్ అకార్డింగ్ టు యువర్ బాడీ వెయిట్, మంచి డైటీషియన్ ఒపీనియన్ తీసుకొని వెరీ క్యాల్కులేటెడ్ డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వడం బెటర్ నా సజెషన్ అయితే. క్యాల్కులేటెడ్ ఇన్ ద సెన్స్ ఇంత గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్, ఇంత ఫైబర్, ఇంత ఫ్యాట్ అండ్ ఇంత షుగర్స్, ఇవన్నీ కూడా క్యాల్కులేటెడ్గా తీసుకుంటేనే బాడీ వెయిట్ అనేది మనము మేనేజ్ చేస్తుంది. కొంచెం వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా డెడికేషన్ కావాలి దానికి. సో ఆ డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఆల్సో, ఆ కన్సిస్టెన్సీ డెడికేషన్ ఉంటే యూ కెన్ అచీవ్ యువర్ వెయిట్ గోల్ వెయిట్. అండ్ ఇదేమవుతుందంటే ఇంత అడల్టరేటెడ్ ఫుడ్ ఉండడం వల్ల అండ్ ఇంత జంక్ ఫుడ్స్, ఇంత ఆయిలీ ఐటమ్స్ ఇవన్నీ తినడం వల్ల ఎక్కువ ఒబెసిటీ వచ్చేస్తుంది ఈ మధ్యలో చాలా మందికి. ఆ ఒబెసిటీ వల్ల చాలా మంది కూడా హార్ట్ డిజీజెస్ అనేది ఎక్కువ చూస్తున్నాం ఇవాళ. ఎస్పెషల్లీ 30 to 40 years మధ్యలో ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి కార్డియాక్ డిజీజెస్. అంటే వీక్లీ అట్లీస్ట్ 3 to 4 patients ఆర్ కమింగ్ విత్ చెస్ట్ పెయిన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 30 to 40 years. That is the main reason is because of obesity, because of their lifestyle, ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ, దానివల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల, ఎక్కువ జంక్ తినడం వల్ల ఉంటుంది. సో ఇది మన వెయిట్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకోగలిగితే మాత్రం ఐడియల్ వెయిట్లోకి వచ్చేస్తే యూ కెన్ హోల్డ్ యువర్ హెల్త్ ఇన్ యువర్ హ్యాండ్స్. రైట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ సజెస్ట్ ఈ లేట్ నైట్ ఫుడ్స్ అనేది ఎక్కువ అవాయిడ్ చేయడం అనేది బెటర్. Nowadays they are eating millets only. They are avoiding totally white rice. ఓకే. ఓకే. Even myself and Bhaskar also, we are not eating white rice. పిల్లల కోసమే వైట్ రైస్. వైట్ రైస్. మేమంతా మిల్లెట్స్, ఫాక్స్ టైల్ మిల్లెట్స్, తర్వాత జోవర్ రోటీ. అండ్ ఎవ్రీ 3 months to 6 months రెగ్యులర్ బ్లడ్ వర్కప్ లైక్ HbA1c. అంటే నాన్ డయాబెటిక్స్ కూడా ఈ మధ్యలో డయాబెటిక్స్ అవుతున్నారు ఎర్లీ స్టేజెస్, ఎర్లీ ఏజ్లో. సో HbA1c అనేది ఇంపార్టెంట్ మార్కర్ టు కంట్రోల్ ఇట్. లైక్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 5.5. 5.5 కన్నా తక్కువ ఉంటే
మెయింటైన్ చేసుకోగలిగితే షుగర్ని అవాయిడ్ చేయగలుగుతారు అవును. మీరు. సో ఒక విషయం చెప్పండి, ఫ్యామిలీ హిస్టరీ కనుక కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటే ఫ్యామిలీలో ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అంటారు. పాస్ట్లో చూస్తే కార్డియాక్ సంబంధించి అంత హిస్టరీ ఉన్నా కూడా పర్వాలేదు అని పాస్ట్లో చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ కార్డియాక్ సంబంధించి పాస్ట్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా జాగ్రత్త పడాలి ఇంట్లో ఎవరైతే ఉన్నారని. వాళ్ళందరూ జాగ్రత్త పడుతుంది ఫస్ట్ ఈటింగ్లోనే, అందులోనూ నాన్ వెజ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్ మీరేం చెప్తారు నాన్ వెజ్ కి నాన్ సంబంధించి? వెజ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ లిమిట్. లైక్ ఫిష్ అండ్ చికెన్ తినొచ్చు, రెడ్ మీట్ తినొద్దు. రెడ్ మీట్ తినొద్దు, ఫిష్ అండ్ చికెన్ తినొచ్చు. దట్ టు మీ బాడీ వెయిట్ ప్రకారం ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అంటే ఒక 150 grams ఆఫ్ ఫిష్ ఆర్ 200 grams ఆఫ్ ఫిష్ మీల్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చికెన్ బ్రెస్ట్ కూడా తినొచ్చు, 150 to 200 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్ కూడా ఎవ్రీ మీల్లో యూ కెన్ ఇంక్లూడ్. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బాయిల్డ్ ఎగ్స్, ఒక 1 or 2 బాయిల్డ్ ఎగ్స్ యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్. So that will help actually. You can have meat in your meal. సో శృతి గారు చెప్పండి, డయాబెటిక్ రెటినోపతి అని మనం చాలా వింటూ ఉంటాం. గతంలో కూడా మనం దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేసాం. చాలామందికి అది ఐడియా ఉండదు. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కంటి చూపు మందగిస్తుంది అనేది చాలామందికి తెలియదు. సో మీరు ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? డయాబెటిక్కి సంబంధించిన వాళ్ళు కళ్ళకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జస్ట్ లైక్ HbA1c ఫాస్టింగ్ ఎలా ఇస్తారో డయాబెటిక్స్, అలానే రెటినా చెకప్ మ్యాండేటరీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. డయాబెటీస్ ఉన్న అందరికీ రెటినా ప్రాబ్లం ఉంటుందనే కాదండి, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రెటినా ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే. డయాబెటీస్ ఎలా అయితే బాడీలో అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుందో కంటి రెటినా అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. కంటి రెటినా, కిడ్నీస్ రెండు ఒక్కసారే డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇఫ్ యూ సీ చేంజెస్ ఇన్ యువర్ రెటినా, ఇన్ఎవిడెంట్లీ యువర్ కిడ్నీస్ డ్యామేజ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. అలా తీసుకోవచ్చు. సో డు నాట్ నెగ్లెక్ట్, లైక్ ఐ సెడ్, ఇట్స్ అన్ ఇర్రివర్సిబుల్ విజన్ లాస్ అనమాట. సో 6 months ఫాలో అప్ ఈజ్ ఎనఫ్. ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేస్తే విజన్ లాస్ అవ్వకుండా కాపాడగలం. రైట్. సో నవ్య గారు చెప్పండి, ఈ జనరేషన్కి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండాలి కదా, ఎలాగో మీరు ఇప్పుడే ఈ ఫీల్డ్లోకి వచ్చారు కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళకి మీరేం చెప్తారు ఫుడ్కి సంబంధించి? ప్రోటీన్ ఎక్కువ ఇంక్లూడ్ చేయడం బెటర్. అండ్ డెఫినెట్లీ రెడ్ మీట్ అవాయిడ్ చేసి లైక్ లెస్ అమౌంట్ ఆఫ్ ష్రెడెడ్ చికెన్ ఆర్ ఆలివ్ ఆయిల్కి స్విచ్ అవ్వడం అన్న బెటర్, ఆయిల్కి స్విచ్ అవ్వడం బెటర్. అండ్ రైస్ క్వాంటిటీ యూ హ్యావ్ టు రెడ్యూస్ అండ్ ఈట్ హెల్దీ అన్అడల్టరేటెడ్ ఫుడ్. అండ్ ఈ మధ్య యంగ్స్టర్స్ అందరూ ఫుల్ స్టెరాయిడ్స్ తీసుకొని వే ప్రోటీన్ అనుకుంటూ, ఆ ప్రోటీన్ అనుకుంటూ, వేని నేనేమనట్లేదు, బట్ నార్మల్గా ప్రోటీన్ బ్రాండ్స్ అవన్నిటి వల్ల లైక్ సమ్ ఆఫ్ నా ఫ్రెండ్స్ చాలామంది వచ్చి నేను క్రియాటిన్ తీసుకోవచ్చా అని అన్నారు, అది తీసుకోవచ్చా అంటే, బట్ దాని గురించి స్టడీస్లో వాట్ వీ హ్యావ్ సీన్ ఇస్ మజిల్ గ్రోత్ ఉంటుంది. ఒకటేసారి యుల్ బీ రిబ్డ్, మీ బాడీ మొత్తం చాలా మజిల్ బిల్డ్ అయిపోతుంది, యుల్ బీ ఫైన్. బట్ దెన్ సమ్ ఆర్ ద అదర్ ఒక చిన్న ఫీవర్ వచ్చినా ఫుల్గా ఐ హావ్ సీన్ ఇట్, లైక్ వాళ్ళు మొత్తం డీహైడ్రేటెడ్ అయిపోతారు. సమ్ ఆర్ ద అంటే ఆ ట్రీట్మెంట్ అనేది ఇంకా డిఫికల్ట్ అయిపోతుంది నార్మల్ వాళ్ళకంటే. సో ఎప్పుడైనా స్టెరాయిడ్స్ తీసుకోవద్దు ఫస్ట్లీ ఫర్ మజిల్ బిల్డింగ్. అండ్ వే ప్రోటీన్ అవన్నీ వెరీ ఒక న్యూట్రిషనిస్ట్ లేకపోతే డయాబెటాలజిస్ట్ అన్న వాళ్ళతో ఒక కన్సల్టేషన్ తీసుకొని, న్యూట్రిషనిస్ట్తో కన్సల్టేషన్ తీసుకొని జిమ్ న్యూట్రిషన్ అనేది ప్రొసీడ్ అవ్వడం బెటర్. సార్ మీరు చెప్పండి, యాజ్ ఏ ఆర్థోపెటిక్గా ఎన్నో సర్జరీస్ మీరు చేసుంటారు మీ ఎక్స్పీరియన్స్లో, మీరు 32 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో. సో ది బెస్ట్, నేను వీళ్ళ లైఫ్ని అసలు నేను సేవ్ చేస్తాననే అనుకోలేదు, బట్ గాడ్ సేక్ వాళ్ళు సేవ్ అయ్యారు అనేది మీ ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఉందా అలాంటిది? గోదావరికంలో నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు సూర్య హాస్పిటల్లో ఒక ఫైర్ వెహికల్ ఉంటుంది కదా, దాని కింద ఒక అతను మోటార్ సైక్లిస్ట్ పడిపోయాడు. ఈయాడు ఆల్మోస్ట్ బాడీ అంతా ఫ్రాక్చర్స్, మోర్ దెన్ 9-10 ఫ్రాక్చర్స్ దాకా ఉండే. ఆల్మోస్ట్ మేజర్ లాంగ్ బోన్స్ అన్ని ఫ్రాక్చర్స్ అయ్యాయి. లక్కీ హెడ్ ఇంజరీ లేదు. సో ఈ వాజ్ టోటల్లీ షాక్లో వచ్చాడు. ఓకే. వాడు లక్ ఏంటంటే ఫైర్ బ్రిగేడ్లో పనిచేసే ఒక 40 కానిస్టేబుల్స్ కంటిన్యూస్గా బ్లడ్ ఇచ్చారు.
40 మంది బ్లడ్ ఇచ్చారు. ఐ వాజ్ గివెన్ అతన్ని కనీసం 5 days వరకు కంటిన్యూస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తూ లక్కీగా సర్వే అయ్యాడు. సర్వే అవుతాడంతో ఆల్మోస్ట్ సర్జరీలు చేస్తూ పోయాను. ఎవ్రీ వీక్ 1 సర్జరీ. ఆల్మోస్ట్ 3 months నేను కంటిన్యూస్గా వాడికి సర్జరీ చేస్తూనే ఉన్నాను. యూజువల్గా వాడు చాలా పూర్ ఫెలో, ఎఫోర్డబుల్ లేడు. బట్ అది నాకు ఛాలెంజింగ్ అనిపించి నేను ఫ్రీగా చేశాను చాలా సర్జరీస్ వాడికి. ఓకే. సో అది ఒకటి. రెండవది మేబీ హిజ్ లక్ ఆర్ మై లక్. యూజువల్గా మంచి రిచ్ పేషెంట్స్కు ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ ఇచ్చినా అప్పుడప్పుడు 1 to 2% ఇన్ఫెక్షన్ రేట్ రావడము, 1 to 2% మాల్ అలైన్మెంట్, 1 to 2% నాన్ యూనియన్స్ ఇలాంటివి ఉండేటి. వాడు పూర్ ఫెలో, దెర్ ఇస్ నో మనీ, బట్ స్టిల్ వి సపోర్టెడ్ హిమ్. వాడు కంప్లీట్ 10 fractures హీల్ అయిపోయి ఆఫ్టర్ 9 months తర్వాత వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. సో దట్ వాజ్ మై రియలీ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే చనిపోయేవాడిని బతికించడం ఒకటి. రెండో ఇన్సిడెన్స్ ఏంటంటే ఒక హెడ్ ఇంజరీ, ఒక అమ్మాయి స్కూటరిస్టు హెడ్ ఇంజరీ అయ్యి హాస్పిటల్కి వచ్చింది. సిటీ బ్రెయిన్ చేస్తే బ్లీడ్ ఉంది, మేజర్ బ్లీడ్ ఉంది. మా న్యూరోసర్జన్స్ 60 kilometers అవే, అంటే గోదావరిఖనికి 60 kilometers దూరంలో ఉంటారు. షిఫ్ట్ చేస్తే దారిలోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. పేరెంట్స్ ఏమో కాళ్ళ మీద పడ్డారు, షిఫ్ట్ చేయకండి, మీరు ఏది చేసినా వీల్ యాక్సెప్ట్ అని. సో దట్ వాజ్ మై ఫస్ట్. నేను ఆర్థోపెడిక్ సర్జన్ అయినా. ఐ ఓపెన్ ద స్కాల్ప్, బ్రెయిన్ స్కాల్ప్ ఓపెన్ చేసి బ్లీడ్ ఎవాక్యుయేట్ చేశాను. ఓకే. ఆ గర్ల్ నెక్స్ట్ డే షిఫ్ట్ చేసాము హైదరాబాద్కు. సర్వైవ్ అయింది. సో దట్ వాజ్ మై సెకండ్ లక్కీ థింగ్ విచ్ అఫ్ కోర్స్ పేరెంట్స్ ఫుల్ కన్సెంట్ ఇచ్చారు, చనిపోయినా పర్లేదు మీరు షిఫ్ట్ చేయకండి, దారిలో చనిపోద్ది అన్నాడు. నేను కూడా రిస్క్ తీసుకొని స్కాల్ప్ ఓపెన్ చేసి డ్రైన్ చేయడం, అది కూడా నాకు ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఒక కాన్ఫిడెన్స్, ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో దీస్ ఆర్ ద 2 major సర్జరీస్. అదర్వైజ్ ఐ హావ్ డన్ thousands ఆఫ్ కేసెస్. లాంగ్ బోన్ సర్జరీ చేశాను, హిప్ సర్జరీ చేశాను, నీ సర్జరీ చేశాను, స్పైన్ సర్జరీ చేశాను. బట్ దీస్ 2 cases ఆర్ ఎక్స్ట్రాడినరీ టు మీ ఫర్ మై ఎక్స్పీరియన్స్. మ్యామ్, యాక్చువల్గా ఒక అమ్మ అవ్వడం అనేది చాలా చాలా అందరికీ, అమ్మాయిలు పెళ్ళైన ప్రతి అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది కామన్గా. సో ఒక ప్రెగ్నెంట్ లేడీ మీ దగ్గరికి వచ్చినప్పుడు, ద ఫస్ట్ 3 monthsలోనూ 2nd monthలోనూ వచ్చినప్పుడు మీరు ఇచ్చే ది బెస్ట్ సజెషన్స్ ఏమిటి? అప్ టు డెలివరీ వరకు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. అంటే ఇప్పుడు మనకేంటంటే అండి, చాలామంది లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. సో ఇన్ఫర్టిలిటీ కూడా బాగా రైజ్ అవుతుంది. తర్వాత బికాస్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవరీస్, ఈ హార్మోనల్ చేంజెస్, బికాస్ ఆఫ్ ఒబేసిటీ. మనము 20 years బ్యాక్ చూసిన వెయిట్ ఇప్పుడు చూడట్లేదు మనం. బిఫోర్ మ్యారేజ్ కూడా 20 years బ్యాక్ అందరూ 40s 50s, ఇప్పుడు 35 45 50 ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడు స్టార్టింగ్ మనకు 70 80 అలా ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ 70 80తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఐఎమ్ సీయింగ్ ఈవెన్ స్టూడెంట్స్ బిఫోర్ మ్యారేజ్ దే ఆర్ గెటింగ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ యూజువల్గా ఏంటంటే మనము ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కాకుండా ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది ఇంకా అవేర్నెస్ లేదు మన ఇండియాలో. చాలామంది చెప్తూ ఉంటాం మనం, అంటే మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అంటే 3 months ముందే వెళ్ళాలి గైనకాలజిస్ట్ దగ్గరికి. వెళ్తే దే విల్ సజెస్ట్ యూ. అంటే లైక్ ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, పాలిసిస్టిక్ ఓవరీస్, లేకపోతే ఒబేసిటీ ఉంది, హెల్తీ లైఫ్ స్టైల్ చెప్పచ్చు, మనము వెయిట్ రిడక్షన్ చెప్పచ్చు. తర్వాత ఇంకా ఏదైనా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 months వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయొచ్చు. కొంతమందికి రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, కొంతమందికి రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద ఓవులేషన్ టైమ్, like how you can proceed with the planning of the pregnancy, and folic acid tablet to prevent neural tubal defects అనమాట. చాలా మందికి స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి బేబీస్కి. అలాంటిది మనకు ఇప్పుడు చాలా ఎర్లీగా ఇప్పుడు ఎన్టీ స్కాన్ అని 13 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే చేసేసి డిటెక్ట్ చేసి అప్పుడే అబార్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకి 18 weeks వరకు అసలు డిటెక్ట్ కాకపోయేది. నౌ హై రిజల్యూషన్ మెషిన్స్ వచ్చాయి. ఓల్డ్ స్కాన్ మెషిన్స్లో అంత హై రిజల్యూషన్ ఉండకపోయేది, అంత క్లారిటీ ఉండకపోయేది. ఇప్పుడు 3D 4D హై రిజల్యూషన్ మెషిన్స్ వచ్చిన తర్వాత మనం ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 13 weeks బేబీకి మనకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ఉంది,
లేకపోతే ఎన్ఎన్సెఫెలీ ఉంది, అసలు స్కల్లే ఫామ్ కాదనమాట ఓకే. కొన్ని బేబీస్కి. సో అలాంటివి ఉన్నప్పుడు మనము అట్ ద ఏజ్ ఆఫ్ 13 వీక్సే మనము అబార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత లేదు 18 వీక్స్ అప్పుడు కొంతమందికి లైక్ కంజనిటల్ అనామలీస్, హార్ట్ అనామలీస్ కూడా ఉంటాయి బేబీస్కి. అలా ఉన్నప్పుడు 18 వీక్స్కి అబార్ట్ చేసేస్తాం. ఇంకా హార్ట్ అనామలీ దట్ టు లైక్ లెఫ్ట్ హార్ట్ ఈస్ వెరీ అట్రోఫీడ్ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు సర్వైవ్ అవ్వరు, పుట్టిన తర్వాత కూడా సర్వైవ్ అవ్వరు. సో ముస్లిమ్స్లో ఎక్కువగా కన్సాంగ్వినస్ మ్యారేజెస్ చూస్తుంటాం. కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటే మేనరికాలు. మేనరికాలు చేసుకోకూడదు. ఎంత చెప్తూ ఉంటాం మేనరికాలు చేసుకోకూడదు అని, చేసుకుంటుంటారు. అసలు ఎడ్యుకేషన్ ఉండదు. ఇక్కడ ముషీరాబాద్ ముస్లిమ్స్ వస్తుంటారు, హిమాయత్ నగర్ ముస్లిమ్స్ వస్తుంటారు. వీళ్ళంతా ఏంటంటే అయిపోయింది ఇంకా 15 years అయిపోయింది, 9th class 10th class అయిపోయిందంటే దే డోంట్ సెండ్ ద డాటర్స్ టు ద కాలేజెస్. ఇంకా మ్యారేజ్ చేసేస్తారు 16 yearsకి. ఇంకా ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా 16 yearsకి అందరూ అట్లే. ఓకే. సో ఓవర్లీ పాపులేటెడ్ అట్లా అనమాట. అందుకని మనం ఏంటంటే ఇప్పుడు విటమిన్స్ తీసుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్, బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు. సో అది మెయింటైన్ చేయాలి, అంటే కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయాలి, ఐడియల్ వెయిట్ అకార్డింగ్ టు యువర్ హైట్. రైట్. అవన్నీ మేము చెప్తామన్నమాట. హిమోగ్లోబిన్, అనీమియా అనేది ఇట్ ఈస్ వెరీ కామన్. 98% ఆఫ్ ద పీపుల్, 98% ఆఫ్ ద ఉమెన్ ఆర్ అనీమిక్. ప్లస్ ఎందుకంటే మంత్లీ బ్లడ్ లాస్ ఉంటుంది గర్ల్స్కి, అదొకటి ఉంటుంది. ప్లస్ న్యూట్రిషనల్ అనీమియా. న్యూట్రిషనల్ అనీమియా కూడా చాలా కామన్ మన ఇండియాలో. ఎందుకంటే ముందు హస్బెండ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత సన్స్, డాటర్స్ అందరికీ ప్రిఫర్ ఇచ్చేసరికి మదర్ వచ్చేసరికి ఏం తినరు వాళ్ళు. మిడిల్ క్లాస్, లో క్లాస్ ఫ్యామిలీస్ దే డోంట్ డ్రింక్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోరు. దే డోంట్ ఈట్ ఫ్రూట్స్ లైక్ యాపిల్స్ అండ్ పొమగ్రనేట్. సో ఇలాంటివి తీసుకోకపోవడం వల్ల అనీమియా చాలా కామన్ మన ఇండియాలోనే. మామూలుగానే లైక్ ఈవెన్ రిచ్ పీపుల్లో కూడా అనీమియా ఇస్ వెరీ కామన్. అండ్ బికాస్ ఆఫ్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ like PCOD, adenomyosis, endometriosis, these are becoming very common nowadays. రైట్. సో గుండె భద్రంగా ఉండాలి ఎప్పటికీ, బ్రతికినంత కాలం గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఏది రాకుండా ఉండాలి అంటే అసలు మేజర్గా మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, డైలీ ఎక్సర్సైజెస్ ఎలాంటివి ఉండాలి గుండెకి సంబంధించి, అలాగే ఎలాంటి ఫుడ్ హ్యాపీగా మీరు గుండెని భద్రంగా ఉంచుకోండి ఇలాంటి అలవాట్ల వల్ల అంటే ఏం చెప్తారు మీరు? యూజువలీ ఇలాంటి ఫుడ్ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఇందాక వెరీ క్యాల్కులేటెడ్ ఫుడ్ అనేది తీసుకోవాలి అందరు కూడా. అంటే బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ ఆయిలీ ఐటమ్స్ కాకుండా లైక్ వడ, పూరి అలాంటివి తినకుండా లెస్ లైక్ అంటే తీసుకున్న 1-2 తినేసి దాంతోపాటు ప్రతి మీల్లో ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేయాలి. కొంత కార్బ్స్, కొంత ప్రోటీన్, కొంత ఫైబర్. సలాడ్స్ లైక్ క్యారెట్, కీరా సలాడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటే హెల్ప్ అవుతుంది. ఫైబర్ రిచ్ ఉంటాయి అవన్నీ, కాబట్టి హెల్ప్ అవుతుంది మీ డైజెషన్కి కానీ, యువర్ స్టూల్ కన్సిస్టెన్సీ కానీ, అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్స్కి కానీ ఇవన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ నా సేయింగ్ ఏంటంటే మళ్ళీ అదే అడుగుదాం అనుకుంటున్నాను, కార్తిక్ గారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు రెగ్యులర్గా? అదే అండి, నేను అన్నీ ఇంక్లూడ్ చేస్తాను. ఇన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఇంత గ్రామ్ ఆఫ్ ప్రోటీన్, ఇంత గ్రామ్ ఆఫ్ ఫైబర్ అని ప్రతి మీల్లో ఇంక్లూడ్ చేసుకొని నౌడేస్ ఐఎమ్ గోయింగ్ వెరీ క్యాల్కులేటెడ్ మీల్ అనేది తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. సో ఈట్ లెస్, వాక్ మోర్, స్టే హెల్తీ అండ్ వెల్తీ అన్నది నా సేయింగ్. సో అదే క్యాల్కులేటెడ్ ఫుడ్ అలాంగ్ విత్ టైమ్లీ అండ్ లేట్ నైట్ ఫుడ్స్ ఒకటి అవాయిడ్ చేసుకొని, జంక్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్, హోమ్లీ ఫుడ్ ఈస్ ద బెస్ట్. అండ్ దట్ టు ఆర్గానిక్ ఫుడ్ లైక్ కెమికల్ ఫ్రీ ఫుడ్స్ అనేది తీసుకుంటే కొంతవరకు లెస్ హార్మ్ ఉంటుంది. ఓకే. సో శృతి గారు చెప్పండి, చిన్నపిల్లల దగ్గర నుంచి కంటి చూపు మందగించడం మనం చూస్తున్నాం. ఈ మధ్య ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా స్పెట్స్తో రావటం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. కంటి చూపు బాగుండాలి అంటే ప్రెగ్నెంట్ దగ్గర నుంచి, యాజ్ ఎ ప్రెగ్నెంట్ లేడీ దగ్గర నుంచి, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెన్సీలో కూడా కొంత ఫుడ్ మనం తీసుకుంటే పిల్లలకి చూపు మందగించకుండా లైఫ్ స్టైల్ బాగుండే అవకాశం ఏదైనా ఉంటుందా? లేదు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ చూపు మందగించకుండా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ని అలవాటు చేయాలి చెప్పండి. కమింగ్ టు ఐ హెల్త్, ఫుడ్ అనేది జస్ట్ 10 to 20%, అన్లైక్ అదర్ ప్రాబ్లమ్స్. 80% ఈజ్ యువర్ లైఫ్ స్టైల్.
మీరు స్క్రీన్ టైం ఎంత మేనేజ్ చేస్తున్నారు, ఎంత అవుట్డోర్స్ ఉంటున్నారు అనేది. టూ మచ్ ఇండోర్స్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ యువర్ ఐస్. అంటే మీరు నియర్ విజన్ ఎంత చూస్తున్నారు, డిస్టెంట్ విజన్ కూడా అంతే చూడాలి. ఆ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో టూ మచ్ స్టేయింగ్ ఇన్ 4 walls అండ్ ఇండోర్స్ విల్ హార్మ్ యువర్ హెల్త్. కంట్రోలింగ్ యువర్ స్క్రీన్ టైమ్ మోర్ దెన్ 40 minutes a day ఇట్ షుడెంట్ బి అలౌడ్. ఓకే, ఎంత స్క్రీన్ టైం పెరిగితే డ్రైనెస్ అంత పెరుగుతుంది, దాంతో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ విల్ స్టార్ట్. యంగ్ ఏజ్లో వచ్చే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్కి కంప్లీట్లీ స్క్రీన్ అండ్ టూ మచ్ ఆఫ్ ఇండోర్స్. ముందులాగా బయటికి వెళ్ళి ఆడుకునే సిస్టమ్ లేదు ఇప్పుడు. ఓపెన్ పార్క్స్లో కానీ పిల్లల్ని సెక్యూరిటీ రీజన్ అయినా కానివ్వండి, వాట్ ఎవర్ అదర్ రీజన్స్. డెఫినెట్లీ ఫుడ్ విషయంలో వస్తే విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఇట్స్ వెరీ హెల్దీ ఫర్ ద రెటీనా. బట్ ఇప్పుడు వచ్చే అన్ని ఫుడ్స్ కూడా అడల్టరేటెడే. సో యూ జస్ట్ కెనాట్ డిపెండ్ అపాన్ ఫుడ్. I would say having a good lifestyle along with healthy food is very important for your eye health. రైట్. సో నవ్య గారు చెప్పండి, నెక్స్ట్ జనరేషన్ ఒకవేళ మేము ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నాం, బైపీసీ తీసుకున్నాము, మా గోల్ అదే అని చెప్పే వాళ్ళకి, అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు యాజ్ ఎ న్యూ జనరేషన్ కాబట్టి? హార్డ్ వర్క్ ఈస్ ద మెయిన్ థింగ్ అబౌట్ గోయింగ్ ఇన్ టు బైపీసీ ఫస్ట్. లైక్ ఫస్ట్ ఫిజియాలజీ, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి బయటికి రావడం ఈజ్ అ బిగ్ థింగ్. దాని తర్వాత ఓకే, యూ హ్యావ్ పాస్డ్ యువర్ నీట్, యూ గాట్ అ గ్రేట్ ర్యాంక్. ఇప్పుడు నీట్ ర్యాంక్ ఎలా అయిపోతుందంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ అయిపోతుంది. 15 lakhs రాస్తున్నారు. సో దాంట్లో ఒకవేళ 1 mark డిఫరెన్స్ వచ్చినా ఇట్స్ లైక్ ఒక thousands, ఇప్పుడైతే ల్యాక్స్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు గ్రాండ్ టెస్ట్లు చేసి, దాని తర్వాత ఆ గ్రాండ్ టెస్ట్ తగ్గట్టు ఇప్పుడు మ్యారో అవన్నిట్లో కూడా ఎట్లా అంటే ఎంత చాలామంది అవే తీసుకుంటున్నారు కాబట్టి అక్కడ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నారు, అక్కడ ర్యాంక్స్ వచ్చేస్తున్నాయి. లైక్ ఎవ్రీ వీక్ మీ ఇండియా ర్యాంక్ తెలుస్తుంది. సో దాన్ని బట్టు ఎక్కువ ప్రాక్టీసెస్ చేస్తే యూ విల్ గెట్ టు నో వేర్ యూ స్టాండ్ ఇన్ ద కాంపిటీషన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు బీ ఇన్ దట్ ఆర్ థింగ్. అండ్ ఎంబీబీఎస్కి వచ్చేసి ఎంబీబీఎస్లో పియర్ ప్రెషర్, once you get into college environment, university environment, ఈ డిటెన్షన్స్, సప్లీస్ ఏమంటాం, ఇంకా అటెండెన్స్ మెయింటైన్ చేయడం, అవన్నీ విత్ పియర్ ప్రెషర్. లైక్ నార్మల్గా నీ బాడీ బాగాలేకపోయినా దేనికైనా చాలా ప్రెషర్ ఉంటుంది. లైక్ యూ హ్యావ్ టు గో టు జిమ్ అని చదువుకోవడానికి ఎక్కువ ఉండదు అక్కడ, ఎందుకంటే ఇట్స్ లైక్ అ స్నేక్ రేస్. లైక్ నువ్వు చదువుకుంటున్నావు అంటే తక్కువ చూస్తారు, నువ్వు ఇంకా ఎక్కువ అంటే అట్లా చూస్తారు. ఇట్స్ అ వెరీ స్మార్ట్ గేమ్ వెన్ యూఆర్ ఇన్ అ యూనివర్సిటీ మోర్ దెన్ ఎనీథింగ్. సో బీయింగ్ వెరీ మెంటలీ డిసిప్లిన్డ్ అండ్ మెంటలీ కరెక్ట్ ఇన్ ద స్ట్రైట్ జోన్ ఇన్ ఎంబీబీఎస్ ఈజ్ ద రైట్ వే టు గో త్రూ ఎంబీబీఎస్. డోంట్ గో ఫర్ అరే నేను కూల్గా చూపించుకుంటా నన్ను అని, యూ షుడెంట్ గో. షుడ్ గో ఫర్ డిసిప్లిన్డ్గా ఉంటా నేను అని చూపించుకుంటే యూ విల్ గో వెల్ పాస్ట్ ఎంబీబీఎస్. That's what I could give. రైట్. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ భాస్కర్ సార్, సువర్ణ మేడం అండ్ కార్తిక్ గారు, శృతి గారు అండ్ నవ్య గారు. ఇదండి డాక్టర్స్ డే స్పెషల్ విత్ డాక్టర్స్ ఫ్యామిలీ. చాలా సంతోషంగా ఉంది కదా, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఇలాంటి కార్యక్రమం చేయటం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ విషయాలన్నీ కూడా మీకు ఎలా అనిపించింది అన్న ప్రతి విషయాన్ని మాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు మెగా9 హెల్త్లో, ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.